పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం పెరేడ్ గ్రౌండ్స్ లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వన్ ఆఫ్ ద స్టాల్ లో ఉన్నాం. ఇది ఆపద మిత్ర అంట. ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు విత్ ఇన్ 1 hour లోనే స్పందించి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఆపద మిత్ర స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఏంటి మరి ఆపద మిత్ర అనే విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మ్యామ్. ఏంటి మేడం అసలు ఈ ఆపద మిత్ర ఏంటి, అసలు ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. మ్యామ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మ్యామ్. దీంట్లో ఏంటంటే మనకి అని అంటే ఎన్డీఆర్ఎఫ్ నార్మల్గా మనకి రెస్క్యూ చేసేది ఏదైతే ఉందో మనకి అంటే వాలంటీర్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేశారు. అందులో మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి కలెక్టర్ మ్యామ్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం పర్సన్స్ ని ఎలా రెస్క్యూ చేయాలి అనేది ఇందులో నేర్చుకున్నాం మేడం 12 days ప్రోగ్రామ్ లో. దాన్ని మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మ్యామ్. ఇది యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ తో నడుస్తుంది మ్యామ్. ఫైర్ ఏదైనా వచ్చినప్పుడు దానికి ఆక్సిజన్ వల్ల ఫైర్ ఎక్కువ అవుతుంది కదా మ్యామ్. మనం పర్టికులర్ గా దాన్ని ఆర్పడానికి యూజ్ చేసేదే ఇది మ్యామ్. దీంతో మనం ఆపరేట్ చేసేసి పర్టికులర్ ఆ ఏరియాలో దీంతో పంప్ చేసేసి ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి ఆ ఏరియాలో ఫైర్ అనేది ఆగిపోతుంది మ్యామ్. ఇది లైఫ్ జాకెట్ అండ్ లైఫ్ బాయ్ మ్యామ్. లైఫ్ జాకెట్ అనేది కెపాసిటీ 1 person ని సేవ్ చేయడానికి యూజ్ అయిపోతుంది మ్యామ్. అంటే ఒక పర్సన్ వాటర్ లో ఉన్నప్పుడు సేవ్ చేయడానికి. దీని కెపాసిటీ 4 to 5 members ఉంటుంది మ్యామ్. ఒకవేళ పర్సన్ వెయిట్ ని బట్టి 3 members ని వరకు ఈజీగా మనం దీంతో రెస్క్యూ చేయొచ్చు ఒక పర్సన్. ఎక్కడైనా అంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ ఏరియాలో మొత్తం పవర్ కట్ చేయాల్సి వస్తుంది. నార్మల్ గా మనం అంటే లైఫ్ ని సేవ్ చేయడం కోసం అక్కడ పవర్ కట్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనకి ఏది విజిబుల్ ఉండదు. దానికోసం ఈ లైట్ సిస్టమ్ ని అక్కడ పెట్టేస్తాం మ్యామ్. ఇది 20,000 వరకు వస్తుంది మ్యామ్. అంటే 3 steps లో లైటింగ్ వస్తుంది. ఈ లైటింగ్ తో మనం ఆపరేట్ చేసేసి అక్కడ ఏముంది అనేది చూసుకుంటూ వెళ్ళి రెస్క్యూ చేయడానికి ఈజీ అవుతుంది మ్యామ్. ఒకవేళ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పవర్ ఉండకపోతే మనకు చీకటి ఉంటుంది కాబట్టి సో ఈ లైటింగ్ సిస్టమ్ ఇది. ఓకే ఓకే మ్యామ్ ఇది విక్టిమ్ లొకేషన్ కెమెరా మ్యామ్. ఇది ఏంటంటే బోరుబావిలో కానీ లేదంటే ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి పిల్లర్స్ అది పడిపోతాయి కదా మ్యామ్. లోపలికి మనం వెళ్ళలేము. ఆ టైంలో ఎవరైనా పర్సన్ అక్కడ ఉన్నారా లేదా తెలవాలి అని అంటే ఏం చేయాలి మనం? ఇలాంటి ఒక పంపించేసే ఎక్విప్మెంట్ ని. ఇది ఏంటంటే ఎక్స్టెన్షన్ మ్యామ్. ఎంత అంటే 10 meters వరకు ఉంటుంది. దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే దీన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ లాస్ట్ లో కెమెరా ఉంటుంది మ్యామ్. అంటే పర్సన్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇక్కడ కెమెరా ద్వారా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ చూడొచ్చు మ్యామ్. ఇందులో కెమెరా చూడొచ్చు. ప్లస్ మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని ఇక్కడ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్ ఇక్కడ స్పీకర్స్ ఉంటుంది మ్యామ్. అంటే మనం మాట్లాడేది సేమ్ వాకీ టాకీ లాగా పనిచేస్తుంది. మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది కూడా మనకి వినిపిస్తుంది మ్యామ్. ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇందులో ఏంటంటే ఆ లైట్ అనేది ఇక్కడ ఫస్ట్ లైటింగ్ మ్యామ్. కెమెరా లెన్సెస్ కి లైటింగ్, ఆ పర్సన్ మనకు క్లియర్ గా కనబడడానికి లైటింగ్ ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది మ్యామ్. ఇంకా లెఫ్ట్ సైడ్ దాన్ని అంటే ఈజీగా మూవ్ చేయొచ్చు కూడా, లెఫ్ట్ రైట్ మూవ్ చేయడానికి కూడా ఉంటుంది మ్యామ్. ఇక్కడ నుంచి లైటింగ్ పెంచడానికి. ఇది ఏంటంటే రిసీవర్. మనం ఇది అంటే నార్మల్ గా హెడ్సెట్ పెట్టేసుకొని రిసీవర్ మోడ్ లో పెట్టేసుకున్నామంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు వచ్చేస్తుంది మ్యామ్. ఒకవేళ మనం ఏమైనా మాట్లాడాలంటే స్పీకర్ మోడ్ లో పెట్టేసి మనం మాట్లాడితే వాళ్ళకి మన వాయిస్ వినిపిస్తుంది మ్యామ్. సో చూస్తున్నారు కదా, ఎవరైనా బోరు బావిలో పిల్లల్ని పడినప్పుడు రెస్క్యూ చేయడానికి యూజ్ చేసే పరికరం అనమాట ఇది. చాలా మంది చూస్తుంటారు బోరు బావిలో పిల్లలు పడ్డప్పుడు. సో ఇది లెంత్, దీనికి లాస్ట్ ఒక ఎండింగ్ లో కెమెరా కూడా ఉంటుంది. సో దాన్ని పంపించేసి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మనకి ఎక్కువ యాడ్ చేసుకోవడానికి వైర్ కూడా ఉంటుంది దాంట్లో. సో కెమెరాస్ కానీ స్పీకర్ కానీ అన్ని ఉంటాయి. సో ఒకవేళ బోరు బావిలో ఏమైనా పడ్డా కూడా వాళ్ళ మాటలు మనకి వినపడడానికి సెట్టింగ్స్ ఉన్నాయి. మనం మాట్లాడేది వాళ్ళకి వినపడడానికి కూడా దీంట్లో అన్ని రకాల. మెయిన్ ఇది చాలా రెస్క్యూ కదా, చిన్న పిల్లలకి సంబంధించి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ పరికరం అనేది. సో ఇంకేమున్నాయిరా? ఏదైనా కెమికల్ ఇండస్ట్రీ కానీ ఏదైనా డ్యామ్ అయినప్పుడు దాంట్లో ఏంటంటే పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ పాయిజనస్ గ్యాస్ లో మనం డైరెక్ట్ వెళ్ళలేం. దానివల్ల మనం కూడా స్పృహ తప్పి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఛాన్సెస్ లేకుండా మనం ఏం చేస్తామంటే ఈ ఎయిర్ సిలిండర్ తీసుకొని లోపలికి వెళ్తాం మ్యామ్. ఈ ఫేస్ మాస్క్ పెట్టుకొని టైట్ గా పెట్టుకోవాలా. ఫేస్ మాస్క్ అంటే మనకు బయట నుంచి గాలి రాకుండా ఈ ఎయిర్ ని మాత్రమే. ఎయిర్ అనేది ఫీల్ చేయడం నార్మల్ గా ఎర్లీ మార్నింగ్ లో ఫీల్ చేస్తాం మనం. అంటే అప్పుడైతేనే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి ఫీల్ చేస్తాం. నార్మల్ ఈ టైంలో చేస్తే ఏంటంటే హీట్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఎయిర్ ని తీసుకొని మనం లోపలికి వెళ్ళేసి చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైనా సేవ్ చేయడానికి మనం డైరెక్ట్ గా వెళ్ళి సేవ్ చేయలేనప్పుడు ఇది యూజ్ చేస్తాం. అంటే నార్మల్ గా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ స్టెప్స్ ఉంటాయి కదా మ్యామ్, ఈజీగా మనం వేసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ తోని లోపలికి వెళ్ళేసి ఆ పర్సన్ ని సేవ్ చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఓకే ఇంకేమున్నాయిరా? అన్ని చిన్న. ఇదేంటమ్మా మేడం? ఇది లైఫ్ గార్డ్ మేడం. ఒక విక్టిమ్ వాటర్లో ఉన్నప్పుడు మనం అతన్ని సేవ్ చేయాలంటే మనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది వాటర్లో పెట్టేసి ఇది రిమోట్ కంట్రోల్ మేడం. సో దీని సాయంతో మనం ఈ విక్టిమ్ దగ్గరికి ఈ లైఫ్ గార్డ్ని పంపించేసి అతను ఈ హ్యాండిల్ని పట్టుకుంటే మనం సేమ్ ఈ రిమోట్ ఆపరేటర్తో అతన్ని మనం ఒడ్డుకు తీసుకురావచ్చు. సో
సో ఇందులో మనం టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి సో మనకు ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు. ఒక మ్యాన్తోని మనం ఈ ఆపరేట్ చేయొచ్చు. సో విక్టిమ్స్ని మనం ఒడ్డుకు తీసుకురావచ్చు. ఓకే ఓకే, చూస్తున్నారు కదా, ఎవరైనా విక్టిమ్స్ వాటర్ లో పడిపోయినప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి మన పర్సన్స్ డైరెక్ట్ గా వెళ్ళి సేవ్ చేస్తుంటాం మనం నార్మల్ గా. సో అలా సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రోబోట్ లాంటిది ఇది పంపించేసి ఇక్కడ నుంచి ఆ పర్సన్ దీన్ని ఆపరేట్ చేస్తే డైరెక్ట్ దీన్ని హ్యాండిల్ పట్టుకొని ఆ పర్సన్ బయటకు వచ్చేయచ్చు అంట. సో న్యూ టెక్నాలజీ, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ కావచ్చు మేబీ ఇవి. 1500 మీటర్స్ ఉంది మ్యామ్. దీని రేంజ్ 1500 మీటర్స్ ఉంది. సో మనం మాక్సిమం 800 మీటర్స్ దాకా మనం యూజ్ చేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇవి రెస్క్యూ పరికరాలన్నీ ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, వాటర్ లో పడిపోయినప్పుడు, చిన్న పిల్లలు బోరుబావిలో పడిపోయినప్పుడు, ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్ గా ఆ 1 hour లోపు ఎలా స్పందించాలి అనే పరికరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఈ స్టాల్ ని కూడా ఇక్కడ పెరెడ్ గ్రౌండ్స్ లో ఓపెన్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.